నమస్తే అండి. నా పేరు డాక్టర్ అరుణ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, నెర్వాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, నంద్యాల. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గగన్, నెర్వాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, నంద్యాల. డాక్టర్ గగన్, ఎలర్జీ అంటే ఏంటి? అలర్జీ అనేది ఒక చిన్న డిసీజ్ అయితే కాదు. అలర్జీ డిసీజ్లో చాలా రకాలుగా పేషెంట్స్ ప్రెసెంట్ అవుతూ ఉంటారు. కొంతమందికి ముక్కులో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి, కొంతమందికి చేతులు కాళ్ళ మీద దురద, వాపులు, ఎర్రగా కందిపోవడం అనేది ఉంటుంది. సో ఇది చాలా పెద్ద స్పెక్ట్రమ్. కొంతమంది కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. సో అలర్జీ అనేది చాలా రకాలుగా ప్రెసెంట్ అవుతూ ఉంటుంది. అంటే అలర్జీ అనేది బాడీలో ఎక్కడైనా రావచ్చు, అంతే కదా? అలర్జీ అనేది బాడీలో ఎక్కడైనా రావచ్చు అండ్ ఎలా అయినా ప్రెసెంట్ అవ్వచ్చు. మనం దీన్ని ఎలా డయాగ్నోస్ చేయగలం? సో ఫస్ట్ అలర్జీని డయాగ్నోస్ చేయడం అనేది కష్టమైన పని. అంటే మీకు సిమ్టమ్స్ అనేవి ఈజీగా ఉంటాయి, కానీ దేని వల్ల వస్తుంది అది కనుక్కోవడం చాలా ముఖ్యము అండ్ అది చాలా ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు అవి చాలా రకాలుగా ఉంటాయి. కొంతమందికి బుడ్డపప్పులు, పీనట్స్ తింటే బుడ్డపప్పుల వల్ల అలర్జీ వస్తూ ఉంటుంది. కొంతమందికి దుమ్ము వల్ల అలర్జీ వస్తూ ఉంటుంది. కొంతమందికి పోలెన్ అంటాం, అంటే పూల నుంచి వచ్చే ప్రోడక్ట్స్ వల్ల, దాని వల్ల కూడా కొంతమందికి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. సో చాలా రకాల వాటి వల్ల మనకి అలర్జీ అనేది ఉంటూ ఉంటుంది. అంటే అలర్జీ పలానా అలర్జన్ వల్ల వస్తుందని మనం కనుక్కోవడం ఈజీనా కష్టమా? ఇది చాలా ఈజీ అన్నమాట. సో దీనికి మనం స్కిన్ ప్రిక్ టెస్ట్ అని చేస్తాము. అంటే మనకి అన్ని అలర్జెన్స్ని ఒక్కొక్క అలర్జన్ లాగా మనం స్కిన్ మీద ప్రిక్ చేసి, ఆ ప్రిక్ చేసిన దాని రియాక్షన్స్ బట్టి మనకి దేని వల్ల వస్తుంది, ఎందువల్ల వస్తుంది అనేది మాత్రం మనం తెలుసుకోగలం. అది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం, ఇంపార్టెంట్. ఇప్పుడు అలర్జీ టెస్ట్లో స్కిన్ ప్రిక్ టెస్ట్ లాగా బ్లడ్ టెస్ట్ కూడా ఉంది. ఏది బాగుంటుంది? స్కిన్ ప్రిక్ టెస్ట్, బ్లడ్ టెస్ట్? బ్లడ్ టెస్ట్ కంటే స్కిన్ ప్రిక్ టెస్టే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్కిన్ ప్రిక్ టెస్ట్లో మనకి డైరెక్ట్గా అలర్జన్ అనేది తెలుస్తుంది, కానీ బ్లడ్ టెస్ట్లో ఏ అలర్జన్ వల్ల వస్తుంది అనేది మనం తెలుసుకోవడము కష్టము. ఎందుకంటే బ్లడ్లో అనేది ఏ టెస్ట్కైనా యాంటీబాడీస్ అనేవి పెరుగుతాయి, కానీ ఎందువల్ల వచ్చింది అనేది తెలుసుకోవడం అనేది కష్టం. సో దానికంటే స్కిన్ టెస్ట్లో మనకి ఏ అలర్జన్ ఇండివిజువల్గా ఒక్కొక్క అలర్జన్, అంటే బ్లడ్ టెస్ట్లో గ్రూప్ ఆఫ్ అలర్జన్స్ అంటాం. అంటే కొంతమందికి కొన్ని గ్రూప్ ఆఫ్ వెజిటేబుల్స్కి ఒకటేసారి మనం చూస్తాం బ్లడ్లో, కానీ మనం స్కిన్ టెస్ట్లో ఒక్కొక్క దానికి ఇండివిజువల్గా టెస్ట్ చేయగలం. సో బ్లడ్ టెస్ట్ కంటే స్కిన్ టెస్టే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తుంది, ఇంకా బెటర్గా మనకి ఏ అలర్జన్ అనేది తెలుస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఉందా? మరి ఎలర్జన్కి పలానా ఎలర్జన్ అని తెలిస్తే ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ట్రీట్మెంట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ అవాయిడెన్స్ అంటాం, తర్వాత డీసెన్సిటైజేషన్ అంటాం. అవాయిడెన్స్ అంటే బేసిక్గా ఆ అలర్జీని ఎక్స్పోజ్ కాకుండా ఉండటం. సో బేసిక్గా ఇప్పుడు సపోజ్ కొంతమందికి పాలెన్ అలర్జీ ఉంది అనుకోండి, సో ఉదయాన్న వాక్ చేయడం తగ్గించమని చెప్తాము, లేదా ఆ టైంలో మాస్క్ పెట్టుకొని వెళ్ళమని చెప్తాం. సో దాని ఎక్స్పోజర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఫస్ట్ అవాయిడ్ చేయనీక ట్రై చేస్తాము. అవాయిడ్ చేసినా వాళ్ళకి ఇంకా సిమ్టమ్స్ వస్తున్నాయి, మందులు వాడుతున్నారు, ఇంకా సిమ్టమ్స్ ఉన్నాయి, సిమ్టమ్స్ కంట్రోల్ కావట్లేదు, లేదా మందులు వాడుతున్నారు, వాడినంతసేపు సిమ్టమ్స్ లేవు, అంతా బాగుంది, మందులు వాడేసిన వెంటనే మళ్ళీ ఇబ్బందులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనము ఇమ్యూనోథెరపీ అంటాము. ఇమ్యూనోథెరపీ అంటే యాంటీజెన్ ఎక్స్పోజర్. సిస్టమాటిక్గా కొంచెం యాంటీజెన్ని, ఆ అలర్జీని మనం ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాం పేషెంట్కి అనమాట. సో అలా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా బాడీ టాలరేట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో వన్స్ బాడీ బాగా టాలరేట్ చేస్తే మీకు తర్వాత ఆ సిమ్టమ్స్, తర్వాత మీరు ఆ అలర్జన్కి ఎక్స్పోజ్ అయినా మీకు ఆ సిమ్టమ్స్ అనేవి రావు. సో దాన్ని సిస్టమాటిక్ అండ్ అలర్జన్ ఎక్స్పోజర్ అనే థెరపీని మేము ఇస్తాము. డాక్టర్ గగన్, నాకు ఒక చిన్న డౌట్. చెప్పండి. మరి ట్రీట్మెంట్లో మనం ఎలర్జన్కి కొద్దిగా ఎలర్జన్ డోస్ పెంచుకుంటా డీసెన్సిటైజ్ చేస్తారని చెప్పారు కదా. నాకు పీనట్ ఎలర్జీ ఉందనుకోండి, అప్పుడు నేను పీనట్స్ ఈరోజు 1 పీనట్, రేపు 2 పీనట్స్, ఎల్లుండి 3 పీనట్స్, అట్లా నేను ఇంట్లో కూర్చొని తీసుకొని డీసెన్సిటైజ్ అవ్వచ్చు కదా? ఇది మంచి ప్రశ్న, కానీ అలా చేయడం చాలా రిస్కీ.
ఇప్పుడు మీకు పీనట్ అనేది అలర్జీ అనేది ఉంది. సో మీరు పీనట్కి అలా ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, అండర్ సూపర్విజన్లో లేకుండా పెద్ద పెద్ద రియాక్షన్స్ రావచ్చు. అంటే దాన్ని అనఫైలాక్సిస్ అంటాము. సో అలా మీరు మీ అంతటికి మీరే ఎక్స్పోజర్ కింద చేస్తే అప్పుడప్పుడు కొంతమందికి అనఫైలాక్సిస్లో వెళ్ళారనుకోండి, ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోతాయి, ప్రాణాపాయం వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అలాంటివి మీరు ఇంట్లో ట్రై చేయకూడదు. సో మేము ఇక్కడ సిస్టమాటిక్ అలర్జెన్ ఎక్స్పోజర్లో మేము లిమిటెడ్ క్వాంటిటేటివ్ డోసెస్లో ఇస్తాం. అంటే మేము ఆ అలర్జెన్ని అతి తక్కువ కాన్సన్ట్రేషన్లో, పాసిబుల్ అయ్యి అతి తక్కువ కాన్సన్ట్రేషన్లో స్టార్ట్ చేసి ఆ తర్వాత మెల్లమెల్లగా, అంటే మీరు చెప్పినట్టు రోజు రోజుకి మేము ఎప్పుడూ పెంచము, నెలలు 2 నెలలు అలా మీరు టాలరేట్ అయ్యాక ఆ తర్వాత మీకు డోస్ అనేది పెంచడం జరుగుతుంది. దాంతోపాటు మొదటిసారి మీరు అలర్జెన్ ఎక్స్పోజర్ ఎప్పుడైతే చేస్తున్నామో, మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నామో, కంపల్సరీ హాస్పిటల్ సెటప్లోనే చేస్తాము. హాస్పిటల్ సెటప్లో ఇలాంటి ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చాయి అనుకోండి, మేము దాన్ని ట్రీట్ చేయగలిగే పొజిషన్లో ఉంటాము. సో ఇలా ఇంట్లో ట్రై చేయడం అనేది అస్సలు అడ్వైజబుల్ కాదు, చాలా రిస్కీ. థ్యాంక్ యూ గగన్ ఫర్ యువర్ అడ్వైస్. థ్యాంక్ యూ.